హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఆల్తీ బ్లౌజ్ నుంచి టేప్ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ. ఫస్ట్ మనకు బాగా సెట్ అయిన బ్లౌజ్ ఒకటి తీసుకోవాలి. నీట్గా అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలాంటి బ్లౌజ్ అయితే మనకు ఆల్తీ కొలతలు తీసుకోవచ్చు. ముందుగా బ్లౌజ్ని అంతా సెట్ చేసుకోండి. నీట్గా ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు నోట్ చేసుకోవడానికి పక్కన ఒక బుక్ కూడా పెట్టుకోండి. చూడండి, నెక్ మరి వెడల్పు కాకుండా నీట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ క్రాస్గా మనం స్టిచ్ చేసి ఉంటాం కదా, షోల్డర్ దగ్గర అక్కడ కాకుండా మిడిల్లో నుంచి తీసుకోండి. పర్ఫెక్ట్గా కొలత వస్తుంది. చూడండి, ఈ బ్లౌజ్కి ఎగ్జాక్ట్ 14.5 ఇంచు పొడవు ఉంది బ్లౌజ్ పొడవు. సో నోట్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్. మనము కుట్లలోకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నోట్ చేసుకోండి. లేదు కుట్లలో కలిపి తీసుకుంటామంటే మీ కన్వీనియంట్ని బట్టి ఆ విధంగా తీసుకోండి. తర్వాత చూడండి, ఇదే టేప్ ఇలాగే పెట్టుకొని నెక్ పొడవు ఎంత ఉందో చూడండి. బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని అక్కడ ఎగ్జాక్ట్ స్కేల్ పెట్టాను కదా, చూడండి స్కేల్ పెట్టాను కదా. సో ఈ విధంగా నెక్ పొడవు మార్జిన్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. నెక్ పొడవు, బ్యాక్ నెక్ పొడవు 9 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఆర్మ్ డౌన్ ఇదే టైప్ ఇలాగే పెట్టుకుని ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చూసుకోండి. స్కేల్ పెట్టి ఆర్మ్స్ కార్నర్ కర్వ్ ఉంటుంది కదా, అక్కడికి స్కేల్ పెట్టి ఎంత ఉందో చూసుకోండి. మనం కుట్లలోకి తీసుకోవాలండి ఎక్స్ట్రా. సో అది తీసేసి మనము నార్మల్గా ఎంత ఉందో చూసుకొని ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ ఉంది. సారీ అండి, ఇక్కడ 9 ఇంచెస్ అని రాశాను, 6 ఇంచెస్ ఉంది ఆర్మ్ డౌన్. ఓకే. తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. కాలర్ నెక్కి, బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ వస్తుంది. అలాగే ఇలా డీప్ నెక్ బ్లౌజెస్కి అయితే షోల్డర్ నెక్ తగ్గుతుంది అనమాట. సో ఇలా కంప్లీట్గా చూసుకోండి ఎంత ఉందో, షోల్డర్ ఎంత ఉంది, నెక్ ఎంత ఉంది చూసుకొని మనం ఎగ్జాక్ట్గా ఈ విధంగా కొలిచి చూసుకోవచ్చు. మనకు బ్లౌజ్ షార్ట్తో కూడా పని లేదనమాట. ఈ విధంగా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కొలతలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఓకేనా. షోల్డర్ ఎగ్జాక్ట్ 10.5 ఉంది. సో మనకు కుట్లలోకి ఆర్మ్స్ దగ్గర కుట్లు వేసుకుంటాం కదా, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 10.5 ప్లస్ ½ ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత షోల్డర్ ఎంత ఉంది, ఈ నెక్ మొత్తం విడ్త్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ విడ్త్ 6 ఇంచెస్ ఉంది. 10.5లో నుంచి 6 ఇంచెస్ తీసేస్తే 4.5 వస్తుంది. సో 4.5లో షోల్డర్ మనకు 2.5 ఇంచులు పెట్టుకున్నాం అన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదంటే షోల్డర్ కొలిచి చూడండి, 2.5 ఇంచు ఉంటుంది. కుట్లలోకి ఒక ½ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఎగ్జాక్ట్గా 2.5 ఇంచు ఉంది. ఓకే. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. చాలా ఈజీ, కష్టమేం కాదు. ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే ఫుల్ షోల్డర్ బై 2 చేసి అందులో నుంచి 2.5 ఇంచు తీసేస్తే మనకు నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇంచెస్ అనుకోండి షోల్డరు, 15/2 7.5. 7.5లో నుంచి -2.5 తీసిస్తే 5 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. సో ఆర్మ్స్ డౌన్ కింద నుంచి చూడండి, మనకు స్టిచ్చింగ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ లైన్ నుంచి కిందికి చెస్ట్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద అయినా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు చెస్ట్ లూజ్. సో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకున్నాము. టోటల్ 19.5 ఉంది. ఈ విధంగా చెస్ట్ లూజ్ మెజర్ చేసుకొని టేప్ని ఫోల్డ్ చేయండి. టేప్ని ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ మీద ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది. చెస్ట్ లూజ్ టోటల్ 38 ఇంచెస్. 2 ఫోల్డింగ్స్ మీద అయితే 19.5 వచ్చింది. సో 4 ఫోల్డింగ్స్ మీద అయితే 9.5 ఇంచు. ఈ విధంగా చెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. చెస్ట్ మెజర్మెంట్ తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కాజా పట్టి ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టి మెజర్మెంట్ తీసుకోకూడదు.
ఈ విధంగా నడుము కొలిచి చూడండి, ఉక్స్ పట్టి వరకు కొలుచుకోవాలి. టోటల్ 32 ఇంచెస్ ఉందన్నమాట. సో ఈ విధంగా నడుము లూజు 32 ఇంచెస్ నోట్ చేసుకొని పెట్టుకోండి. బ్లౌజ్ షార్ట్ చూసి నడుము లూజ్ ఎంత ఉందో చెస్ట్ లూజ్ అంతే ఉంటుందని అనుకోవద్దండి. కొందరికి నడుము లూజ్ చాలా తక్కువ ఉంటుంది, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది. కొందరికి చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది, కొందరికి నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా వేరియేషన్స్ ఉంటాయన్నమాట బ్లౌజ్లో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము. బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఉక్సు పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా మరీ ఎక్కువ లాగకండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువ సాగుతుంది. ఈ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఉక్సు పట్టి దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కింది నుంచి ఈ విధంగా చూడండి, ఈ విధంగా మెజర్ చేసి చూడండి. 9.5 ఇంచ్ వచ్చింది చెస్ట్ లూజ్. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఏంటంటే బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసి చూడండి, ఈ విధంగా ఆర్మ్స్ డౌన్ దగ్గర నుంచి ఈ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. చెస్ట్ లూజ్ ఎటు చూసినా సేమ్గా వస్తుంది మనకి. సో ఈ విధంగా వేరియేషన్స్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ పొడవు చూద్దాము. హ్యాండ్ పొడవు చూసి నోట్ చేసుకోండి. చాలా మందికి ఆర్మ్స్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటారు, పొడవు ఎంత పెట్టాలి అనేసి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ ఆర్మ్స్ దగ్గర లెంత్ ఎంత ఉందో విడ్త్ మెజర్ చేసుకోండి. సో హ్యాండ్ లూజు అండ్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ ఉంది. సో కుట్లలోకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచెస్ ఉంది. ఈ విధంగా నోట్ చేసుకొని పెట్టుకోండి. కుట్లలోకి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇటు సైడ్ కూడా ఎంత ఉందో చూసుకోండి. చూడండి, ఆర్మ్స్ దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకోండి. 3 ఉంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఈజీగా మనకు డ్రా చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీ హ్యాండ్. ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటాం కదా, ఇక్కడ డ్రా చేసాం చూడండి. కింది వైపు ఒక 4 ఇంచెస్ పెట్టుకోండి, పైన నుంచి 3 ఇంచెస్ పెట్టుకోండి. టోటల్ 7 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి మెజర్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో స్కేల్ పెట్టుకొని చూడండి, ఎగ్జాక్ట్ ఎంత ఉందో అక్కడ వరకు ఫ్రంట్ నెక్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవాలి. మనం స్కేల్ పెట్టుకునేటట్లుంటే మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది అనమాట, కదలకుండా టేపు. నేనైతే స్టార్టింగ్లో ఇలాగే నేర్చుకున్నానండి. నాకు నేర్పించే వాళ్ళు కూడా సరిగ్గా నేర్పించలేదు. సో ఈ విధంగా నేను నేర్చుకున్నాను. ఫ్రంట్ నెక్ పొడవు 7 ఇంచెస్. సో ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి ఎంత ఉందో మెజర్ చేసి చూడండి. ఉక్స్ పట్టి ఎంత ఉందో నోట్ చేసుకోండి. 6 ఇంచెస్ ఉంది. ఈ విధంగా ప్రతిదీ నోట్ చేసుకున్నాను అనమాట. క్రాస్ బెల్ట్ ఎంత ఉంది, ఉక్స్ పట్టి ఎంత ఉంది, ఉక్స్ పట్టికి క్లాత్ ఎంత పెట్టుకోవాలి, టక్స్ పొడవు ఎంత పెట్టుకోవాలి అనేసి ప్రతిదీ నేర్చుకున్నాను అనమాట బ్లౌజ్ చూసి. సో ఫ్రంట్ నెక్ చెస్ట్ లూజ్ ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. పైన షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోండి. మరి ఎక్కువ లాగకండి, క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది. ఫ్రంట్ చెస్ట్ పొడవు 13.5 ఉంది. ఈ విధంగా నోట్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఎప్పుడైనా ఆర్మ్స్ రౌండ్ బ్యాక్ సైడ్ కొలుచుకోవాలన్నమాట, ఫ్రంట్ కొలుచుకోకూడదు. ఈ విధంగా క్రాస్గా ఉంది కదా ఆర్మ్ రౌండ్. సో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసి చూడండి. ఆర్మ్ రౌండ్ 2 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాం అన్నమాట. ఆర్మ్ రౌండ్ 2 ఫోల్డింగ్స్ మీద 8.5 ఉంది. టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్. ఈ విధంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఉక్స్ పట్టి వెడల్పు 2 ఇంచెస్ తీసుకోండి. అలాగే కాజా పట్టి వెడల్పు 3 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి, ఓకేనా. ఉక్స్ పట్టీకి లైనింగ్ క్లాత్ సరిపోతుంది. కాజా పట్టీకి అయితే లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి వేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఈ కార్నర్కి అలాగే మిడిల్లో అండ్ ఈ కార్నర్కి. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట టక్స్. నా మెథడ్లో అయితే క్రాస్ బెల్ట్ 2 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటాను అనమాట బ్లౌజ్కి. సో ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను.
ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉషా కిరణ్ ఫ్యాషన్స్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.